మరిగే నీటిలో అన్నం వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మరి మరిగే నీటిలో అన్నంతో రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక బౌల్ అయితే తీసేసుకొని ఒక బౌల్లోకి నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులోకి అన్నం అయితే వేసుకోవాలి. ఇది మిగిలిన అన్నము నాకు నైట్ మిగిలిందనమాట. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తూ ఉన్నాను. ఇలా ఒక కప్పు అన్నాన్ని అయితే వేసుకోవాలి. మీరు ఫ్రెష్దైనా వేసుకోవచ్చు అన్నము. ఇలా అన్నం వేసుకున్న తర్వాత ఇందులోకి మనం మరగబెట్టుకున్న నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా కొన్ని మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా కొన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఈ అన్నాన్ని అయితే వేసుకోవాలి. ఈ అన్నం పచ్చిమిర్చి అనేది వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని అంతా కూడాను ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న అన్నంలోకి కొంచెం కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ కూడాను అన్నంలో కలిసేలాగా ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కప్పు పిండిని అయితే తీసుకుంటున్నాను. ఈ పిండిని జల్లించేసుకోవాలి. ఇలా ఈ పిండిని ఒక కప్పు అన్నానికి ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను ముందుగా. ఇలా ఒక కప్పు పిండిని అనేది తీసేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇంకా మనం ఎటువంటి వాటర్ అనేది అవసరం లేదు. ఒకవేళ మీరు పిండి ఎక్కువ తీసుకున్నట్లయితే నీళ్ళు అనేది వేసుకోవచ్చు. ఒకవేళ పిండి తక్కువ వస్తే మరి పిండిని వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా కలిసేలాగా ఈ పిండిలో కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం మెత్తగా ఉంది అని చెప్పేసి ఒక 1/2 కప్పు పిండిని అయితే వేస్తున్నాను. 1.5 కప్పుల పిండి అయితే తీసుకున్నాను నేనైతే. ఇలా ఈ పిండి మొత్తం కూడా కలిసేలాగా బాగా మనం చపాతీ పిండిని ఏ విధంగా తడిపేసుకుంటామో అలా తడిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం 1.5 కప్పుల పిండి అయితే పట్టింది ఒక కప్పు అన్నానికి. ఇప్పుడు కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఇలా కొంచెం పైన నూనె అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ అయితే ఈ పిండిని నానబెట్టేసుకోవాలి. మరి ఎక్కువసేపు పెట్టుకోకూడదు. మనం అన్నం వేసాం కాబట్టి మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ విధంగా ఉండేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇంకా ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే బాగా నానిపోయి ఉంటుంది. చూసారు కదా. మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకొని ఇక్కడ వచ్చేసి నేను పూరి పిండి అయితే తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్నాక ఇంకా కొంచెం కొంచెం పిండి అయితే తీసేసుకొని మన పూరి సైజ్ అంతా ఇలా ఉండలు అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా మనకి ఇంకా ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. చిన్న చిన్నగా తీసేసుకొని ఈ విధంగా ఇలా మనకి ఇంక ఎన్ని అయితే అవుతాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసుకోవాలి. కొంచెం పొడి పిండి అనేది తీసేసుకొని ఇలా ఈ పిండి ముద్దని ఇందులో పెట్టేసుకొని ఇప్పుడు మనం పూరిని అయితే ఒత్తుకోవాలి. ఇంకా మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పంచాగా ఉండకూడదు. అన్నం మిగిలితే ఒక్కసారి ఈ విధంగా పూరీలు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా రౌండ్గా వత్తేసుకోవాలి. ఇంకా ఇలా ఈ విధంగా మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పల్చాగా ఉండకూడదు. ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న పూరిని ఇంకొక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇలా ఇదే విధంగా మరి కొంచెం పిండి అయితే వేసుకొని టిప్ చేసేసుకొని ఇంకా మనం పూరిని అయితే ఒత్తేసుకోవడమే. మీరు ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి పూరి పిండి అయితే తీసుకున్నాను అనమాట. ఇలా ఇంకా ఈ విధంగా మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా రుద్దేసుకోవడమే. ఇలా ఒత్తుకున్న పూరిని ఇంకా అన్నీ ఒకేసారి కానీ చేసి పెట్టేసుకోవచ్చు మనము.
ఇంకా అన్ని పూరీలు కూడా ఇదే విధంగా ఒత్తేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పూరీని అయితే వేసుకోవాలి. ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత పూరీని అయితే వేసేసుకున్నాము. ఇలా వేసుకొని ఒక్కసారి ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. మనకి పూరి చక్కగా పొంగుతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో. ఇలా ఇటు సైడ్ కూడా తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా ఇంకా పూరీని బాగా కాల్చుకోవాలి. మన నార్మల్ పూరి పొంగినట్టు పొంగుతూ ఉంది. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ఈ పూరీని తీసేసుకోవడమే. ఇలా ఇంకా పూరి చూసారా చక్కగా ఎంత బాగా పొంగిందో. ఇలాగే ఇంకో పూరీని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఈ విధంగా మనం కొంచెం ప్రెస్ చేసుకుంటే పూరి బాగా పొంగుతుంది. చూసారా ఈ పూరి కూడా చాలా బాగా పొంగింది. ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా తిప్పేసుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా ఇంకా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే. ఇలా ఇంకా పొంగిన పూరిని ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఇంకా మనకి ఎన్నైతే పూరీలు ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా కాల్చుకోవడమే. చూసారా మనకి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా కొంచెం ఈ విధంగా అంటే మనకి పూరి మొత్తం కూడా బాగా పొంగుతుంది. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసేసుకోవడమే. బాగా కాలిన పూరిని ఇంకా తీసేసుకుందాము. అన్ని పూరీలు కూడా ఇదే విధంగా చేసేసుకోవడమే. మిగిలిన అన్నంతో పూరీలు అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా మెత్తగా భలే బాగా పొంగాయి అన్నమాట. ఇంకా దీంట్లోకి మనకు నచ్చిన కర్రీ చేసేసుకోవచ్చు. ఇందులోకి నేను చట్నీ అయితే చేశాను అనమాట. ఇంకా మీరు కుర్మా కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి మిగిలిన అన్నంతో ఈ విధంగా పూరీలు ట్రై చేయండి. చాలా బాగా పొంగుతూ చాలా మెత్తగా కూడా ఉంటాయి. చూసారు కదా మనకి ఎంత మెత్తగా ఉన్నాయో. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. నూనె అస్సలకి పీల్చవన్నమాట ఈ పూరీలు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మిగిలిన అన్నంతో పూరీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.